కే ర్యాంప్. యాక్చువల్లీ మూవీ నిన్న మార్నింగ్ షోనే చూడాలి, కానీ ఏదో బంద్ అని షోస్ క్యాన్సిల్ చేశారు మా దగ్గర. సరే ఇంకా సెకండ్ షో ఉంటే వెళ్ళా, అందుకే రివ్యూ కొంచెం లేట్ అయింది. సో ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కిరణ్ అబ్బవరం యాజ్ కుమార్ అబ్బవరం. చాలా రిచ్ ఫ్యామిలీలో పుట్టిన కుమార్కి చైల్డ్హుడ్ నుంచి ఒక మైండ్ సెట్ ఉంటుంది. కంప్లీట్ ఆపోజిట్గా మాస్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలాంటి కుమార్ కేరళలో ఇంజనీరింగ్ కోసం వెళ్ళాక అక్కడ మెర్సీని ఒక అన్ఈవెన్ సిచ్యువేషన్లో కలుస్తాడు. అసలే కొంచెం తేడా క్యాండిడేట్ అయిన కుమార్కి తను ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అవుట్ వస్తుంది లైఫ్లోకి. ఇక అక్కడ నుంచి కుమార్ లైఫ్ ఎలా చేంజ్ అయింది, ఎన్ని ఫేస్ చేశాడు, అసలు కుమార్ లైఫ్లోకి వచ్చిన ట్విస్ట్ ఏంటి, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. లాస్ట్ ఇయర్ దివాళీకి కా మూవీతో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈ ఇయర్ సేమ్ దివాళీకి వస్తున్న మూవీ కే ర్యాంప్. కే ర్యాంప్ అంటే మీరేం ఇమాజిన్ చేసుకోకండి, అయితే కుమార్ ర్యాంప్ లేదా కేరళ ర్యాంప్ అని అనుకోండి. సో మూవీ అంతా కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ జరుగుతుంది. సో కేరళని మనం ఎక్స్ప్లోర్ చేశారా అంటే పార్ట్స్ గా చేశారంతే, కంప్లీట్ గా అయితే కాదు. మేజర్ గా కుమార్ అండ్ మెర్సీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో కేరళని తక్కువే ప్రెజెంట్ చేశారు, కొన్ని ప్లేసెస్ అండ్ ఓనం అనే సాంగ్ అంతే మ్యాక్స్. మరి లాస్ట్ ఇయర్ కాతో వచ్చిన కిరణ్ అబ్బవరం ఈ ఇయర్ కే ర్యాంప్ తో వచ్చాడు. మేబీ కే కలిసి వచ్చింది అని వాడేస్తున్నానేమో, కానీ కా అంత లేదు కే. కిరణ్ అబ్బవరం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అదే ఉంది మూవీలో. అంటే ఒక స్ట్రగ్లింగ్ క్యారెక్టర్ ప్లే చేశాడు, అందులో జనరేట్ అయ్యే ఫన్ ఇలా రూట్ అయి ఉంటుంది మూవీ. కామెడీ వర్కౌట్ అయిందంటే అయింది, కానీ కంప్లీట్ గా కాదు, పార్ట్స్ గా అప్పుడప్పుడు అలా అంతే. సినిమా అంతా హిలేరియస్ ఫన్ అయితే క్రియేట్ కాలేదు. అది కూడా మేజర్ గా సెకండ్ హాఫ్ లో కొంచెం ఫన్ ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ తక్కువే. హీరోగా ఫ్రెండ్ ఉంటాడు, అతని క్యారెక్టర్ లో మంచి కమెడియన్ అని పెట్టుంటే బెటర్ గా వర్కౌట్ అయ్యేదేమో అనిపించింది. ఇలాంటి సిచ్యువేషన్స్ కి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోవచ్చు. అది రెగ్యులర్ ఫార్ములా, రెగ్యులర్ గా ఉండొద్దు అనే ఇలా పెట్టారు అనుకోవచ్చు, కానీ స్టోరీ రెగ్యులర్ గానే ఉంది. ఇక క్యారెక్టర్ ఉంటే ఏముంది, ఈ క్యారెక్టర్ లో వెన్నెల కిషోర్ గానీ సత్య గాని ఉంటే బ్లాస్ట్ లాగా ఉండేది. అట్లీస్ట్ ఎక్స్ప్రెషన్స్ తో అయినా మనకి ఇంకొంచెం బెటర్ ఎంటర్టైన్మెంట్ దొరికేది. వెన్నెల కిషోర్ ఉన్నాడు మూవీలో, కానీ వేరే రోల్లో ఉంటాడు, కాసేపు అలా వచ్చి వెళ్ళిపోతాడు, అప్పుడే కొంచెం ఫన్ కూడా ఉంటుంది. అదే మూవీ మొత్తం ఉండుంటే చాలా బాగుండేది. నరేష్ గారిని కూడా తక్కువ యూజ్ చేస్తున్నారు, ఆయన క్యారెక్టర్ అసలు ఫన్ ఉండదు. అంటే ఆయన చేస్తున్నా అనుకుంటాడు, మనకి అలా అనిపించదు. సాయి కుమార్ గారు కూడా ఉన్నారులే, కానీ ఫోకస్ లేదు ఆయన మీద కూడా. ఆలీ, శ్రీనివాస్ రెడ్డి కూడా ఉంటారు, యూజ్ చేసుకోవడంలో మిస్టేక్ జరిగింది. కంప్లీట్ గా కిరణ్ అబ్బవరం ఒక్కడి మీదనే ఫోకస్ పెట్టారు. కొంచెం ఉన్న ప్రాబ్లమ్ ని అందరి మీదకి షిఫ్ట్ చేసి ఉంటే వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కి కూడా కొంచెం ఫన్ జనరేట్ అయ్యేదేమో. నేనైతే ఈ దీవాళికి ఉన్న అన్ని మూవీస్ లో కే ర్యాంప్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశా. మిగిలిన మూవీస్ రిజల్ట్స్ కూడా చూసేసాం, సో కన్ఫర్మ్ కే ర్యాంప్ అనుకున్నా, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. స్టోరీ వైజ్ చాలా రెగ్యులర్, నథింగ్ న్యూ. హీరో మాస్ గా తిరిగేవాడు, హీరోయిన్ చూసి లవ్ లో పడతాడు, తర్వాత ఒక ప్రాబ్లం వస్తుంది, దాన్ని హీరో ఎలా హ్యాండిల్ చేశాడు, లాస్ట్ లో ఎమోషన్, సేమ్ ఓల్డ్ ఫార్మాట్. ఈ ఫార్మాట్ లో ఫన్ ఎంత జనరేట్ అయింది అనేది పాయింట్. కిరణ్ అబ్బవరం ట్రైడ్ హిస్ బెస్ట్, కానీ ఎంతో కొంత తగ్గింది. అనుకున్న పాయింట్ బాగుంది, కానీ లీడ్ కాస్టింగ్ కాకుండా మిగిలిన వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటే బాగుండేది. యూజ్ చేసుకోకపోవడం ఈ మూవీకి మైనస్ పాయింట్ అయింది. బీజిఎం అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉంది. ఓనం సాంగ్ బాగానే ఉంది, కే ర్యాంప్ సాంగ్ కూడా బాగానే ఉంది, బీజిఎం బాగుంది. కిరణ్ యాజ్ కుమార్ డిడ్ హిస్ బెస్ట్, యాక్టింగ్ లో డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. యుక్తి యాజ్ మెర్సీ వాజ్ గుడ్, ఒక టిపికల్ క్యారెక్టర్ ని చాలా బాగా హ్యాండిల్ చేసింది. సాయి కుమార్, నరేష్, వెన్నెల్ కిషోర్, ఆలీ, శ్రీనివాస్ రెడ్డి అండ్ మెనీ ఆర్ వేస్టెడ్. మ్యూజిక్ బై చేతన్ వాజ్ గుడ్, సాంగ్స్ వైజ్ అండ్ బీజిఎం కూడా బాగానే ఉంది. రైటర్ డైరెక్టర్ నాన్, డైరెక్షన్ పర్లేదు, రైటింగ్ లోనే ఫాల్స్ ఉన్నాయి. సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్ గా చేసినా బాగుండేది, లైక్ ఉన్న దాంట్లో ఫన్ జనరేట్ చేసినా బాగుండేది, అలా రాసుకున్నా బాగుండేది. ఇది డెఫినెట్లీ మిస్సింగ్. సో ఇంకా మూవీ ఎలా ఉంది, చూడాలా వద్దా అంటే, నాకైతే కే ర్యాంప్ ఎలా అనిపించింది అంటే బోరింగ్ మూవీ అయితే కాదు. కిరణ్ ఎంతో కొంత ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు, ఫన్ కూడా కొంచెం ఉంటుంది. హిలేరియస్ ఫన్ కాకుండా అప్పుడప్పుడు నవ్వుకున్నా ఓకే అనుకుంటే ట్రై చేయొచ్చు. నాకైతే ఒకసారి బాగానే అనిపించింది. మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఆ రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.